హాయ్ హలో నమస్తే అండి. ఇది 8th క్లాస్ ప్రీవియస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో నుంచి ఈ వీడియో చేస్తున్నాను. సోషలు పటం సంబంధించిన సరైన ప్రవచనాన్ని గుర్తించిన ఫస్ట్ లెసన్ ఏంటిదంటే పటాల గురించి. ఆ పటానికి సంబంధించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి. 1. చిత్రం వలె పటం నిజమైన అంశాలను చూపించదు. మనం ఏంటి చిత్రంలో అక్కడ గుళ్ళుంటే గుడి, స్కూల్ గురించి ఉంటే స్కూల్ గురించి అట్లాంటివి మనం చూపిస్తాం, కానీ పటాలలో మనము అట్లాంటివి చూపించలేము. ముఖ్యమని భావించే భౌతిక అంశాలను మాత్రమే భౌగోళిక శాస్త్రజ్ఞులు పటాలలో చూపిస్తారు. 4000 సంవత్సరాల క్రితం నాటి పటాలు సుమేరియన్లు తయారు చేశారు. ఫస్ట్ ఈ పటాలని 4000 సంవత్సరాల క్రితం ఎవరు తయారు చేశారంటే సుమేరియన్లు. దేని మీద తయారు చేశారంట? మట్టి పలకల మీద భూమి నుండి వచ్చే ఆదాయాన్ని లెక్కల రూపంలో పటం రూపంలో భద్రపరిచారంట. దేనికి? మట్టి పలకల మీద ఏం చేశారంట? భూమి నుండి మనకి ఎంత ఆదాయం వస్తుంది ఏంటి అనే లెక్కలకు సంబంధించి పటాలలో భద్రపరిచారంట. అయితే నేను కింద ఆప్షన్స్ ఇచ్చా చూడండి. 1, 2 సరైనవా? ఆప్షన్ బి 4, 1 సరైనదా? ఆప్షన్ సి 1, 2, 3, 4 సరైనవా? డి ఏవి సరికావా? పైన చెప్పిన ప్రవచనాలన్నీ కూడా కరెక్టే. 1, 2, 3, 4 కూడా సరైనవే. కింద మ్యాచింగ్ టైప్ ఇచ్చాను. ప్రపంచ పటాలను ఫస్ట్ ఎవరు తయారు చేశారంట? మొదట బాబిలోనియన్లు తయారు చేశారు. ప్రపంచ పటాన్ని ఫస్ట్ ఎవరు తయారు చేశారు? బాబిలోనియన్లు. 2600 సంవత్సరాల పటాన్ని దేనిపై గీశారంట? మట్టి పలకలపై. 2600 సంవత్సరాల నాటి పటాలను మట్టి పలకలపై గీశారు. అనాక్సిమాండర్ మిలేటన్ అంటే తూర్పు నుంచి పడమరకి, ఉత్తరం నుంచి దక్షిణం వైపు చూపించడానికి గీసిన పటాన్ని అనాక్సిమాండర్ మిలేటన్ హికేటియన్ అనే గ్రీకులు ఈ పటాలని ఎట్లా చూపించారంట? తూర్పు నుంచి పడమర వైపుకి, ఉత్తరం నుంచి దక్షిణానికి చూపిస్తూ ప్రపంచ పటాన్ని తయారు చేశారు. ఎవరెవరు? అనాక్సిమాండర్, మిలేటన్, హికేటియన్. వీళ్ళెవరు? గ్రీకు దేశానికి సంబంధించిన వారు. గ్రీకులు ఏం కనిపెట్టారంట? అక్షాంశ రేఖల మధ్య పటాలను తయారు చేశారంట గ్రీకులు. గ్రిడ్ అంటే గళ్ళు అని అర్థం. ఆల్ ఇద్రిసి 1154లో ప్రపంచ పటంని తయారు చేశారు. ఎవరు? ఆల్ ఇద్రిసి ఏ సంవత్సరంలో? 1154లో ప్రపంచ పటాన్ని తయారు చేశారు. నెక్స్ట్ డామింగ్ హన్ ఈతు. ఈయన చైనా అతను. 1369లో చైనా చక్రవర్తి కోసం పట్టు వస్త్రంపై పటాన్ని గీశాడు. ఎన్ని సెంటీమీటర్లు అంట? 17.6 సెంటీమీటర్స్లలో. టాలమీ పుస్తకాలను 1450లో ఏ దేశస్తులు చదివారు? యూరోపియన్లు. అమెరికాను కనుగొన్నది ఎవరు? కొలంబస్. పాట ఉంది కదా, కొలంబస్ ఇచ్చారు సెలవు అని. ఇది ఓన్లీ నేను మీకు ఫ్రీగా గుర్తుండబెట్టడం కోసం చెప్పానండి, వెటకారంగా కాదు. డచ్ దేశ పటాల తయారీ పితామహుడు ఎవరు? గెరార్డస్ మెర్కేటర్. దీన్నే మెర్కేటర్ ప్రక్షేపణం అని కూడా అంటారు. ఈయన ఏ దేశస్తుడు? డచ్ దేశస్తుడు. ఏ సంవత్సరాలు కనుగొన్నాడు? 1512-94లో ఈ పటాలను అనేది తయారు చేశాడు. అందుకనే ఈయన ఏ దేశస్తుడు? డచ్ దేశ పటాల తయారీ పితామహుడు. ఎవరు? మెర్కేటర్. మెర్కేటర్ ప్రక్షేపణం అనగానేమి? ఖండాలు పరిమాణం, ఆకారంలో దిశలు సరిగా చూపించే విధానం. ఒక పటంపై ఖండాల యొక్క పరిమాణాన్ని, ఆకారాన్ని, దిశలు అంటే తూర్పు దక్షిణం అట్లా ఉన్నాయి కదా, వాటిని దిశలను ఖచ్చితంగా చూపించే విధంగా ఆయన తయారు చేశాడు. అందుకనే దాన్ని ఆయన మెర్కేటర్ ప్రక్షేపణం అంటారు. ఈయన ఏ దేశస్తుడు? డచ్. భారతదేశ సర్వేక్షణ శాఖకు సంబంధించి ఎవరిని సర్వేయర్గా బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది? జేమ్స్ రెన్నెల్. ఫస్ట్లో మనకి
బ్రిటిష్ కంపెనీ వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు సర్వే చేయించారన్నమాట. ఆ సర్వేక్షణ శాఖకు సంబంధించిన అధికారిని ఎవరిని నియమించారు? బ్రిటిష్ వాళ్ళు నియమించారు. ఆయన ఎవరంటే జేమ్స్ రెన్నెల్. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణ ఏ సంవత్సరంలో జరిగిందంటే 1802లో. అది ఎవరు చేయించారంటే విలియం లాంప్టన్, సర్ జార్జ్ ఎవరెస్ట్. ఫస్ట్ దీన్ని ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణ అనేది 1802లో చేశారు. ఈ సర్వేక్షణని స్టార్ట్ చేసింది ఎవరంటే విలియం లాంబర్ట్ స్టార్ట్ చేశారు. తర్వాత దీన్ని క్లోజ్ చేసింది ఎవరు? సర్ జార్జ్ ఎవరెస్ట్. అందుకనే ఈయన పేరు మీదుగా మనము మౌంట్ ఎవరెస్ట్ అనేది పేరు పెట్టుకున్నాము. ఎత్తైన శిఖరమేనా అది మనకి. చైనా సర్వే సముద్ర తీరాన మొదలైంది. ఈ చైనా వాళ్ళు ఏం చేశారంటే చైనా కాదని చెన్నైలో సర్వే సముద్ర తీరాన మొదలైంది. అందరూ ఖండాల మీద చేస్తే ఈ చెన్నై వాళ్ళు సముద్ర తీరాన మొదలుపెట్టారు ఈ సర్వేక్షణ అనేది. ఆధునిక పటాలు మనకి ఏం తెలుస్తాయి అంటే అభివృద్ధికి, ప్రాంతంలో లభించే వనరుల గురించి, ఆ ప్రాంతంలోని సమస్యల గురించి, ఆ ప్రాంతంలో ఏ పరిశ్రమలు ఉన్నాయి, ఈ రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది. దేని ద్వారా? ఆధునిక పటాల ద్వారా. మైక్రోవేవ్ టవర్స్ అంటే కొండలు, అడవులను చూపించే పటాలను మైక్రోవేవ్ టవర్స్ అంటారు. థీమటిక్ పటాలు అంటే థీమ్ అంటే ఒక విషయానికి సంబంధించి చెప్పే పటాలను ఏమంటారు? థీమటిక్ పటాలు అంటారు. దాంట్లో నైసర్గిక స్వరూపం, ఆ ప్రాంతంలో అక్షరాస్యత ఎంత ఉంది, ఏంటి అనే విషయాల గురించి అవగాహన తెలుపుతుంది. ఇప్పుడు మనం పిల్లలకి మీ ఇంటి దగ్గర ఎంతమంది అక్షరాస్యులు ఉన్నారు వాళ్ళ గురించి సర్వే చేయమని మనం అట్లా చెప్తూ ఉంటాం కదా. భౌతిక పటాలంటే ఆ దేశంలో మండలాలు ఎన్ని ఉన్నాయి, రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి, పీఠభూములు ఎట్లా, అవన్నీ భౌతికంగా ఏ విధంగా ఉన్నాయి వాటి గురించి తెలిపేది భౌతిక పటాలు. కాంటూర్ రేఖ లేదా ఐసోలైన్స్ అంటే సమాంతర రేఖలు అన్నమాట. అట్లాస్ అనగా పటాల సంకలనాన్ని అట్లాస్ అంటారు. కొన్ని పటాల యొక్క సంకలనం మొత్తం కలిపి ఒక బుక్ లాగా ఉంటుంది కదా మన దగ్గర, దాన్ని అట్లాస్ అంటారు. ఏపీ సరిహద్దు రాష్ట్రాలు ఏవి? మనకి ఏపీకి సరిహద్దుగా ఏమేమి రాష్ట్రాలు ఉన్నాయి? తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక. విలీన మండలాలు ఎన్ని? 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలోని కొన్ని మండలాలను మన ఏపీకి కలిపారు. అవి ఏపీలో ఏ రాష్ట్రంలో నుంచి తీసుకొచ్చారు? తెలంగాణ సపరేషన్ అయిపోయిన తర్వాత మన ఏపీ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను మన దాంట్లో కలిపేశారు మన ఏపీలో. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్ని కలిపారు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్ని కలిపారో చూద్దాం. తూర్పుగోదావరిలో చింతూరు, కూనవరం, ఎటపాక, వరరామచంద్రాపురం ఇవి కూడా తూర్పుగోదావరి జిల్లాలో కలిపారు. నెక్స్ట్ పశ్చిమ గోదావరిలో ఏమేమి కలిపారు? కుకునూరు, వీరులపాడు, బూర్గంపాడు. అయితే మొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు సమావేశం అయ్యే ముందు న్యూస్లలో చూపించాడు. ఏవైతే మనకి సపరేషన్ అయిపోయిన తర్వాత ఏ మండలాలను అయితే మనకి కలిపారో ఆ మండలాలని మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇవ్వమని అడుగుతున్నారు. సూర్యుడు శక్తి వనరు లెసన్ నుంచి సూర్యుడి యొక్క లక్షణాలు ఏంటి? వేడిగా, కొన్ని చల్లగా, కొన్ని నెలలు వేడిగా, కొన్ని నెలలు చల్లగా ఉంటుంది. అంటే మనకి దగ్గరగా ఉన్నప్పుడు బాగా వేడిగా ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం మనకి చాలా మండిపోతుంది ఎండలు, శీతాకాలంలో కొంత చలిగా ఉంటుంది. ఒక ప్రదేశానికి ఇంకొక ప్రదేశానికి సూర్యుని కాంతిలో తేడా ఉంటుంది. భూమధ్య రేఖా ప్రాంతం సంవత్సరం పొడవునా వేడిని కలిగి ఉంటాయి. ధ్రువ ప్రాంతాలలో తీవ్రమైన మంచు పడుద్ది, అక్కడ సూర్యకాంతి అనేది చాలా తక్కువ. నెక్స్ట్, 2 ప్రదేశాల మధ్య గల ఉష్ణోగ్రతలలో తేడాలు ఎందుకు వస్తాయంటే అక్కడ వీచే గాలులు, వానలు, ఈ వాటి వల్ల ఉష్ణోగ్రతలలో
తేడాలు అనేవి వస్తాయి. సౌర వికిరణం అనగానేమి? సూర్యుడి నుండి నిరంతరాయంగా వెలువడే శక్తిని సౌర వికిరణం అంటారు. అంటే సూర్యుని నుండి నిరంతరాయంగా వెలువడే శక్తిని ఏమంటాం? సౌర వికిరణం అంటాం. వికిరణం అంటే ఏంటి? ఏదైనా ఒక కాంతి జనకం శక్తిని వెలువరించడాన్ని వికిరణం అంటారు. ఏదైనా ఒక కాంతి జనకం శక్తిని వెలువరించడాన్ని వికిరణం అంటారు. సూర్యశక్తి ఏ ఏ రూపాలలో ఉంటుంది? సూర్యకాంతి శక్తి ఏ ఏ రూపాలలో ఉంటుంది? సూర్యకిరణాల రూపంలో, అంటే కాంతి ప్లస్ వేడి కలిసి ఉంటుంది. అతి నీలలోహిత కిరణాలు, రేడియో తరంగాలు, ఎక్స్ కిరణాలు, ఇవన్నీ కూడా సూర్యుని యొక్క కాంతి శక్తి రూపాలలో ఉంటాయి. సూర్యకాంతి ఉష్ణోగ్రతలలో గల తేడాలను దేని వలన ఏర్పడుతుంది? భూమి వాతావరణంలోనికి ప్రవేశించే సౌరశక్తిలో చాలా తక్కువ మాత్రమే భూమి ఉపరితలాన్ని చేరుతుంది. మరికొంత వాతావరణం పై పొరలలో చల్లబడుతుంది. డైరెక్ట్గా మనకి అసలు సూర్యరశ్మి అనేది డైరెక్ట్గా మన మీద పడితే అసలు ఏమవుతుందో ఒక్కసారి ఊహించుకోండి. మీకు తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సౌరపుటం అనగానేమి? భూమి ఉపరితలానికి చేరే సౌర వికిరణాన్ని సౌరపటం అంటారు. సౌరపుటం అంటే భూమి ఉపరితలానికి చేరే సౌర వికిరణాన్ని, ఏదైతే మన భూమికి తాకుతుందో దాన్ని సౌర వికిరణం, ఆ సౌర వికిరణాన్ని సౌరపుటం అంటాం. భూమిపై మానవ జీవనం దేనివల్ల సాధ్యం అయ్యింది? దేనివల్ల అంటే అతి నీల లోహిత కిరణాలు సూర్యుని నుండి వెలువడే కాంతి నేలను చేరనివ్వవు. ఇందాక నేను అడిగా కదా, దేనివల్ల డైరెక్ట్గా సన్ రైజ్ మనకి పడట్లేదంటే అతి నీల లోహిత కిరణాలు అనేవి సూర్యునికి భూమికి మధ్య అడ్డుగా ఉండడం వలన అవి మనకి నేలను డైరెక్ట్గా చేరనివ్వవు. సౌరశక్తిలో ఏమేమి ఉన్నాయి? వాతావరణంలోని మబ్బులు, పొగ, ధూళి. నెక్స్ట్, భూమి ఉపరితలం వంపుగా భూమధ్యరేఖ ప్రాంతంలో జరిగే చర్యలేవి? భూమి మనం ఒకవైపు వంగి ఉంటుంది అని చెప్పుకుంటాం కదా, అట్లా ఉండడం వల్ల మనకి ఏం జరిగిద్ది? భూమధ్యరేఖ నుండి ఉత్తరానికి లేదా దక్షిణానికి వెళ్తుంటే ఎక్కువ విస్తీర్ణంలో ఆ సూర్యకిరణాలు లంబంగా పడతాయి. ధ్రువాల దగ్గర చల్లగా ఉంటుంది. పతన కోణం అనగా ఏంటి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. భూమి ఉపరితలాన్ని సూర్యకిరణాలు తాకే కోణాన్ని పతన కోణం అంటారు. భూమి ఉపరితలాన్ని మన సూర్యకిరణాలు తాకుతాయి కదా, దానిని పతన కోణం అని అంటారు. పతన కోణం ఏ ఏ నెలలో ఎలా ఉంటుంది? పతన కోణం నవంబర్ నుంచి డిసెంబర్ నెలలో పెరుగుతుంది. పతన కోణం నవంబర్ నుంచి డిసెంబర్లో పతన కోణం పెరుగుతుంది. అంటే పతన కోణం అంటే సూర్యకిరణాలు తాకే కోణం. మే జూన్లో తగ్గుతుంది. ఇది స్టేట్మెంట్ వైజ్గా ఇచ్చాను. స్టేట్మెంట్ 1, భూమి వేడిమిని బాగా ప్రసరింప చేస్తుంది, కానీ నీరు అలా కాదు. మనకి సూర్యకిరణాలు డైరెక్ట్గా భూమి మీదకి తాకవు కాబట్టి అక్కడ వేడిమిని బాగా ప్రసరింపజేస్తుంది, కానీ నీరు అలా కాదు. భూమి చాలా త్వరగా వేడెక్కి త్వరగా చల్లబడుతుంది. భూమి అంట సూర్యకిరణాలు తాకగానే బాగా వేడెక్కి అంతే విధిగా చల్లబడిపోతాయి అంట త్వరగా. కానీ సముద్రాల విషయాలు ఎలా ఉంటుందంట? స్టేట్మెంట్ 3లో సముద్రాలు వేడెక్కటానికి కానీ చల్లబడడానికి కానీ చాలా సమయం తీసుకుంటుందంట. భూమి ఏమో త్వరగా వేడెక్కుతుంది, చల్లబడుతుంది. సముద్రాలు ఏమో వేడెక్కడానికి మరియు చల్లబడటానికి కొంత సమయాన్ని తీసుకుంటుంది. స్టేట్మెంట్ 4, సూర్యకిరణాలు ముందుగా భూమిని వేడెక్కనిస్తాయి, తర్వాత మన చుట్టూ ఉన్న గాలి వేడెక్కుతుంది. ఫస్ట్ మనకి సూర్యకిరణాలు భూమిని తాకుతున్నాయి కదా, ఆ తాకగానే భూమి వేడెక్కుతుంది. తర్వాత అది గాలికి మారుతుంది వేడి అనేది, అందువల్ల మనకి ఇబ్బందిగా ఉంటుంది. స్టేట్మెంట్ 5,
అందుకే భూమి దగ్గర వేడి ఎక్కువగాను, వాతావరణంలో పైకి వెళ్తున్న కొద్ది చల్లగాను ఉంటుంది. ఇప్పుడు మనం కొండ ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది, కొంత వేడి తగ్గుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ స్టేట్మెంట్స్ 5 ఇచ్చాను కదా, ఈ 5 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. చదును భూమి ఎక్కువ వేడవుతుందా లేక వాలు భూమి ఎక్కువ వేడెక్కుతుందా? ఇది ఆప్షన్ మీకే ఇస్తున్నాను, నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చదును భూమి ఎక్కువ వేడెక్కుతుందా లేక వాలుగా ఉన్న భూమి ఎక్కువ వేడెక్కుతుందా? భూగోళం వేడి ఎక్కటం అంటే ఏమిటి? కార్బన్ డైఆక్సైడ్ విడుదల ఎక్కువగా ఉండడం వలన భూగోళం వేడెక్కుతుంది. డీజిల్ పెట్రోల్ వినియోగం పెరగటం వలన కూడా భూమి వేడెక్కుతుంది. అడవులను నరికివేయటం వల్ల కూడా భూమి వేడెక్కుతుంది. వీటి వల్ల మనకి ఏమవుతాయి, సకాలంలో వర్షాలు పడవు, పంటలు పండవు, వస్తే అతివృష్టి లేకపోతే అనావృష్టి. ఉష్ణోగ్రతను కొలిచే పరికరం ఏంటిది? ఉష్ణోగ్రతను కొలిచే పరికరం థర్మామీటర్ లేదా ఉష్ణమాపకం అని అంటారు. అత్యధిక ఉష్ణోగ్రతలు ఏ కాలంలో ఏర్పడ్డాయి? 1992 జూలై లిబియాలోని అజీజియాలో 57.8 డిగ్రీ సెంటీగ్రేడ్స్ నమోదైంది. అత్యల్ప ఉష్ణోగ్రత ఎప్పుడు నమోదైంది? అంటార్కిటికాలోని ఓస్టాక్ 1983లో -89.2 డిగ్రీ సెంటీగ్రేడ్స్ జూలైలో నమోదైంది. (0° to -273.16 డిగ్రీ సెంటీగ్రేడ్స్ అంటే అత్యల్ప ఉష్ణోగ్రత, అంటే తక్కువ ఉష్ణోగ్రత. 0° కంటే తగ్గితే దాన్ని -డిగ్రీ సెంటీగ్రేడ్స్ అంటారు. 0° కంటే తక్కువైపోతాయి. ఇవి మనం ఎక్కడ చూస్తామనంటే మంచు ప్రాంతాలలో 0° గురించి, -డిగ్రీ గురించి మనము వింటాము న్యూస్లలో. ఉష్ణోగ్రతలు ఎందుకు ప్రాంతాలను బట్టి వేరువేరుగా ఉంటాయి? ఎందుకంటే సముద్రానికి దగ్గరగా, దూరంగా ఉన్న ప్రాంతాలలో ఉష్ణోగ్రతలలో తేడాలు ఉంటాయి. ఇప్పుడు విజయవాడ, చెన్నై, వైజాగ్ ఇట్లాంటి ప్రాంతాలలో చాలా ఉక్కపోతగా ఉంటుంది, వేడి ఎక్కువగా ఉంటుంది. అదే హైదరాబాద్ లాంటి ప్రాంతాన్ని చూసుకుంటే అక్కడ మనకి తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది, హ్యూమిడిటీ కూడా అంత ఎక్కువ ఉండదు. నెక్స్ట్, కొండ పైన కొండ కింద కూడా ఉష్ణోగ్రతలలో కూడా తేడాలు ఉంటాయి. మనం చెప్పుకున్నాం కదా, కొండపైకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత, అదే వేడి అనేది తగ్గుతూ ఉంటుంది. అదే కింద ఉన్నాం అనుకోండి, ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. భూమధ్య రేఖ ఉత్తర దక్షిణంగా ప్రయాణిస్తున్నప్పుడు ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. సముద్రం మరీ అంతా వేడెక్కుతూ చల్లబడుతూ ఉండడం వల్ల కూడా ఉష్ణోగ్రతలు అనేవి తేడాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర తీర ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి? సముద్ర తీర ప్రాంతాలలో సంవత్సరం మొత్తము శీతోష్ణ స్థితులు ఒకే రకంగా ఉంటాయి. దీనినే మనం సముద్ర ప్రభావ శీతోష్ణ స్థితి అంటారు. ఎత్తు ప్రదేశాలలో మరియు మైదాన ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి? మైదాన ప్రాంతాలలోనే కొంత వేడి ఉంటుంది. ఎత్తైన ప్రాంతాలలో సిమ్లా, డార్జిలింగ్ లాంటి ప్రాంతాలలో ఉష్ణోగ్రత చల్లగా ఉంటుంది. అందువల్లనే మనం ఎక్కువగా సమ్మర్లో ఆ ప్లేసెస్కి వెళ్ళటానికి ఇష్టపడతాం. సముద్ర మట్టం నుండి పైకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలో తేడా వస్తుంది. ప్రతి 1000 మీటర్లకు వెళ్తున్న కొద్దీ మనకి 6 డిగ్రీల సెంటీగ్రేడ్స్ తగ్గుతూ వస్తుందట. సముద్ర మట్టం నుండి మనం పైకి వెళ్తున్న కొద్దీ ప్రతి 1000 మీటర్లకి 6 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది తగ్గుతూ వస్తుంది. ఉష్ణ విలోమం అనగానేమి? శీతాకాలం పగటిపూట తక్కువ సమయం, రాత్రి సమయం ఎక్కువగా ఉండడం, దీన్ని ఉష్ణ విలోమం అంటారు. అంటే మనకి సూర్యకిరణాలు భూమికి అనేది తక్కువగా ఉంటాయి కాబట్టి.
ఉష్ణోగ్రతలలో చాలా తక్కువగా ఉండడం వలన దీన్ని ఉష్ణ విలోమం అంటాం. భూమధ్య రేఖ దగ్గరగా ఉన్న ప్రాంతాలు సాధారణంగా ఎక్కువ వేడెక్కుతాయి.